పోలవరం జిల్లాలో చింతూరు ఏజెన్సీలో వెలుగులోకి వచ్చిన ఒక ఘటన తీవ్ర కలకలాన్ని రేపుతోంది. చదువుకోవాల్సిన విద్యార్థులతో అడవి నుంచి బరువైన చెక్క మొద్దులు మోయించిన ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం గిరిజన ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతోంది. కునవరం మండలం రేపాక గ్రామంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పాఠశాలలో వాలీబాల్ కోర్టు నిర్మాణం కోసం అవసరమైన చెక్క మొద్దులను అడవిలో నుంచి నరికించి వాటిని విద్యార్థులతోనే మోయించారు. బరువైన మొద్దులను చిన్నారులతో మోయించడం వారి ఆరోగ్యం, భద్రతకు ముప్పుగా మారిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించడం ఏమాత్రం సమంజసం కాదని అంటున్నారు. విద్యను అందించాల్సిన పాఠశాలలో విద్యార్థులతో శారీరక శ్రమ చేయించడం బాధ్యత రాహిత్యం అని విమర్శిస్తున్నారు. దీనిపై బాలల హక్కుల కమిషన్ సభ్యుడు గాంధీబాబు తీవ్రంగా స్పందించారు. బాలల హక్కులకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కమిషన్ తరపున పూర్తి స్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.